హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అబుదాబి నగరంలో లక్ష్మీదేవికి శనగపిండి, శనగపప్పుతో చేసిన ప్రసాదాలు ప్రీతి అని చెప్తుంటారు కదండీ! అందుకే వరలక్ష్మి వ్రతం రోజున శనగపప్పు పూర్ణం బూరెలు పెడుతుంటారండి. ఈరోజు మనం లక్ష్మీదేవికి ఇష్టమైన శనగపప్పుతో చాలా సింపుల్‌గా, టేస్టీగా పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ ప్రసాదం కోసం హాఫ్ కప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా కడుక్కొని నీళ్లు పోసి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యం కూడా తీసుకొని, బియ్యాన్ని కూడా శుభ్రంగా కడుక్కొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. హాఫ్ కప్పు పచ్చిశనగపప్పుకి 1 టేబుల్ స్పూన్ బియ్యం సరిపోతాయండి. ఒక గంట తర్వాత చూపిస్తున్నానండి. శనగపప్పు బాగా నానిపోయినియి. ఇప్పుడు ఇంకొకసారి కడుక్కొని మనం ఉడకబెట్టుకోవాలి. నేను గిన్నెలో ఉడికిస్తున్నానండి. కుక్కర్‌లో కూడా ఉడికించుకోవచ్చు. పప్పుని గిన్నెలో వేసేసుకుందాం. మనం ఈ కప్పుతో హాఫ్ కప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నాం కదా! ఇదే కప్పుతో 2:30 కప్పులు నీళ్లు వేసుకోవాలి. ఒక వంతు పప్పుకి 5 వంతులు నీళ్లు వేసుకోవాలి. 1:5 రేషియోలో నీళ్లు వేసుకోవాలి. కుక్కర్‌లో ఉడికించుకోవాలనుకుంటే ఒక కప్పు పచ్చిశనగపప్పుకి 4 కప్పులు నీళ్లు వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు పప్పుని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్‌లో మూత పెట్టేసి ఉడికించుకోవాలి. మూతని పూర్తిగా క్లోజ్ చేయొద్దండి. కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి. లేకపోతే నీళ్లు బయటకు పొంగిపోతాయి. ఈ పప్పు ఉడికేలోపు మనం బియ్యం నానబెట్టుకున్నాం కదా! వాటిని గ్రైండ్ చేసుకుందాం. బియ్యాన్ని ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. ఇందులో పచ్చి కొబ్బరి కూడా వేసుకోవాలండి. నేను ఒక చిప్పలో సగం తీసుకున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొబ్బరికి వెనకున్న బ్రౌన్ కలర్ పార్ట్ ఇష్టం లేకపోతే తీసేసి వేసుకోండి. ఇందులోనే 3, 4 యాలకులు కూడా వేసుకొని కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు శనగపప్పు ఉడికిందేమో చూద్దాం. శనగపప్పు ఇలా ఒక పలుకు ఉండే విధంగా ఉడికించుకోవాలి. బాగా మెత్తగా ఉడికించుకోకూడదండి. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న బియ్యం, కొబ్బరి మిశ్రమాన్ని వేసేసుకుందాం. ఇది కొంచెం చిక్కబడే వరకు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. 3, 4 నిమిషాలకి ఇలా కొంచెం చిక్కబడుతుందండి. మీకు ఇంకా పలచగా కావాలంటే నీళ్ళని కాచి ఇందులో పోసేసుకోండి. ఇప్పుడు బెల్లం వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు బెల్లం వేసుకోవాలి. హాఫ్ కప్పు పచ్చిశనగపప్పుకి ముప్పావు కప్పు బెల్లం సరిపోతుందండి. ఒకవేళ పచ్చిశనగపప్పు బాగా మెత్తగా ఉడికిపోయిందనుకోండి, ముందు బెల్లం వేసి ఉడికించండి. అప్పుడు పచ్చిశనగపప్పు కొంచెం గట్టిపడుతుంది. తర్వాత గ్రైండ్ చేసుకున్న బియ్యం, కొబ్బరి పేస్ట్ వేసుకోండి. మంటని లో ఫ్లేమ్‌లో ఉంచి బెల్లం కరిగే వరకు ఉడికించుకోవాలి. 3, 4 నిమిషాలకి బెల్లం కరిగి ఈ కన్సిస్టెన్సీకి వస్తుందండి. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇది కొంచెం చిక్కబడుతుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్‌లో 2, 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసుకొని, కొంచెం జీడిపప్పు వేసి వేయించుకోవాలి. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ వేసి వేయించుకోవాలి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పాయసంలో వేసి కలిపేసుకోవాలి. ఇంతేనండి. మీ దగ్గర ఉంటే చిటికెడు పచ్చకర్పూరం కూడా వేసి కలుపుకోండి. పచ్చకర్పూరం వేస్తే గుడిలో పెట్టే ప్రసాదం టేస్ట్ వస్తుందండి. ఇందులో పాలు వేయాల్సిన అవసరం లేదండి. ఒకవేళ మీరు పాలు వేసుకోవాలనుకుంటే హాఫ్ కప్పు పాలని కాచి చల్లార్చి వేసుకోండి. ఇంతేనండి, శనగపప్పు పాయసం రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.